నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ కుట్రకు రూపకల్పన, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో, వారు వసూలు చేసిన మొత్తాల్ని బిగ్ బాస్ కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తేల్చింది. ఘరానా దోపిడీకి వీలుగా తొలుత కీలక స్థానాల్లో అనుకూల అధికారులను నియమించుకున్నారు. ముడుపులు ఎలా వసూలు చేయొచ్చో మిగతా నిందితులతో కలిసి పన్నాగం పన్నారు. అంతకు ముందున్న పారదర్శక వ్యవస్థలన్నింటినీ తొలగించేసి కుంభకోణానికి అనువైన సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టారు. ముడుపులిచ్చిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇస్తూ అందుకు అంగీకరించని సంస్థలను తరిమేశారు. వాటి స్థానంలో సొంత బ్రాండ్లు, వాటి బేసిక్ స్ట్రెఫ్ భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారు. ఈ వ్యవహారాలన్నిటిలోనూ మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు అని దర్యాప్తులో వెల్లడైంది. ముడుపుల వసూళ్లు, సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాల భారీగా అనుచిత లబ్ధి పొందినట్లు సిట్ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై కీలక ఆధారాలు లభించడంతో 4వ నిందితుడిగా A4గా చేర్చింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లోనూ ఈ విషయాలన్నీ సిట్ స్పష్టంగా వెల్లడించింది. మిథున్ రెడ్డి పాత్రపై సిట్ తేల్చిందిదే. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానానికి రూపకల్పనతో మిథున్దే ప్రధాన పాత్ర. ఈ కుట్ర అమలు కోసం తమ ముఠాకు అనుకూలంగా ఉండే VRS అధికారి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి APSPCL MDగా, డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్ గా నియమింపజేయడంలో ఆయనే కీలకం. ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసే D సత్యప్రసాద్ ను మిథున్ రెడ్డి తిరుపతిలోని తమ నివాసానికి పిలిపించుకున్నారు. తాము చెప్పినట్లుగా చేస్తే కన్ఫర్డ్ IAS గా పదోన్నతి ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు. ఆయన్ను పావుగా వాడుకొని దోపిడీ సాగించారు. రెండవ అంచె ముడుపుల బీమాల్ని ముందుగానే అంచనా. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన మద్యం విక్రయాల వివరాలతో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో 2019 అక్టోబర్ 13న భేటీ అయ్యారు. ముడుపులివ్వడానికి అంగీకరించని కంపెనీలతో ఎలా వ్యవహరించాలి, వాటి స్థానంలో ఏ కంపెనీలను ప్రోత్సహించాలనే దానిపై వారంతా చర్చించుకున్నారు. నెలకు 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు తీసుకోవచ్చని మిథున్ రెడ్డి, కెసిరెడ్డి నాయకత్వంలోనే నిర్ణయించారు. 2019 డిసెంబర్లో మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు రాజ్ కెసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని, తమకు తెలియకుండా ఏ సరఫరాదారును ప్రోత్సహించొద్దని రాజ్ నిర్దేశించారు. బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు 150 నుంచి 600 రూపాయల వరకు ముడుపులు వసూలు చేయొచ్చని అప్పుడే నిర్ణయించారు. మూడవ అంచె ముడుపులిచ్చే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చేలా. మద్యం సరఫరా ఆర్డర్ల జారీలో పారదర్శకత కోసం ఆటోమేటెడ్ విధానం అమల్లో ఉండేది. మిథున్ రెడ్డి ఆదేశాలతోనే దాన్ని రద్దు చేయించి తమ దోపిడీకి వీలుగా మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి సత్యప్రసాద్ మద్యం డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు వాట్సాప్ కాల్లో మాట్లాడేవారు. ముడుపులిచ్చే కంపెనీల బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు దక్కేలా ఇండెంట్లు పెట్టించేవారు. రాజ్ కెసిరెడ్డి నుంచి వచ్చిన ఇండెంట్ ప్రణాళిక ఆధారంగా ఈ ఆర్డర్లు ఇచ్చేవారు. ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి రాజ్ కెసిరెడ్డి బృందం 5 రోజులకోసారి ముడుపులు వసూలు చేసేది. 4వ అంచె ముడుపుల సొమ్ము బిగ్ బాస్ కు చేర్చడంలో. తమ ప్రణాళిక మేరకు ముడుపులు వసూళ్లవుతున్నాయా లేదా, తదనుగుణంగా ఇండెంట్లు పెరుగుతున్నారా లేదా అనేది పర్యవేక్షించేందుకు మిథున్ రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారు. తన బృందం వసూలు చేసిన ముడుపులను రాజ్ కెసిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు, అత్యంత సన్నిహితుడైన మరికొందరికి చేర్చేవారు. దాన్ని మిథున్ రెడ్డి బిగ్ బాస్ కు అందజేసేవారు. ఈ ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం, నగదు రూపంలోనే తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 5వ అంచె ముడుపుల సొమ్ము తొలుత PLR గ్రూప్లోనికి. నంద్యాలలోని SP స్పై ఆగ్రో ఇండస్ట్రీస్
వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా నాటి ముఖ్యమంత్రి జగనే 45 కోట్ల రూపాయలు రుణమిప్పించారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఈ మద్యం ముఠాలో భాగస్వాములైన వారందరికీ నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనేదే దీని వెనుక ఉన్న ఒప్పందం. అరబిందో గ్రూప్ ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 85 కోట్ల రూపాయలు, శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి 10 కోట్ల రూపాయలు సన్నెక్స్ట్ ల్యాబ్స్ లిమిటెడ్ ఖాతాల్లోకి పంపింది. సన్నెక్స్ట్ నుంచి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నేరుగా 15 కోట్ల రూపాయల రుణమే అందింది. మరో 22 కోట్ల రూపాయలు డీకాట్ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా చెల్లించింది. మరో 8 కోట్ల రూపాయలను ఎస్పీవైకి అందాల్సి ఉండగా అందులోని 5 కోట్లను ఎంపీ మిథున్ రెడ్డి ముడుపుల్లో తన వాటాగా తీసుకున్నారు. డీకాట్ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ చేయించుకున్నారు. మద్యం ముడుపులపై అప్పట్లో రచ్చ జరగడంతో మనీ ట్రయల్ కు ఆధారాలు ఆనవాళ్లేవి లేకుండా చేసేందుకు మిథున్ రెడ్డి 5 కోట్లను తిరిగి హుడ్వింగ్ అనే సంస్థ ఖాతాకు బదిలీ చేయించేశారు. తర్వాత మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నారు. 6వ అంచె దోపిడీకి మార్గాలు. రాజ్ కసిరెడ్డితో కలిసి ఎస్పీవై డిస్టిలరీస్ సహా మరికొన్నింటిని మిథున్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేసి వాటిని ఏపీఎస్సీఎల్తో కొనుగోలు చేయించారు. వాటికి మూల ధరలు విపరీతంగా పెంచుకొని భారీగా దోచుకున్నారు అని సిట్ దర్యాప్తులో తేలింది. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ నిరాకరణ. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం పేరు బయటపడిందని తెలియగానే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికీ ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీంతో కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటికీ ఆయన నిందితుల జాబితాలో లేరు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. తర్వాత సిట్ విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తు అధికారులకు సహకరించలేదు. వారి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సిట్ మిథున్ రెడ్డిని 4వ నిందితుడిగా చేర్చింది. వీటన్నింటిపైన విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను పునఃపరిశీలన నిమిత్తం ఏపీ హైకోర్టుకు పంపించింది. హైకోర్టులో పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమంటూ సిట్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.